హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బై ద వే, రోజు సంక్రాంతి అనమాట. సో ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఇంటికి ఒక కొత్త మెంబర్ వచ్చారనమాట. అది ఎవరు అంటే శర్మ. బై ద వే, దిస్ ఇస్ శర్మ. శర్మ హాయ్ చెప్పా. హాయ్ హాయ్ ఉండరా. వేడికే బయటకు వచ్చేస్తున్నాయి కొంచెం. అది చెవులు వెనకల భాగంలో మందు బాగా పోయింది, బాగా రుద్దండి. అది గోళ్ళలోకి పోతాయి రైతు. గోరు లేవు, నువ్వు గోక బాగా నువ్వు చూడ పట్టుకోవచ్చు. దాని మెడకి వేయరా, మెడకి వేసేసారా? అక్కడ రుద్దలేదు, వెనకాల రుద్దుతుంది. అదే బాగా రుద్దమని తలకాయ వెనక్కి జరిపి లాగుతుంది. నైనా అంతే. వెడల్పు ఎక్కువగా ఉంది, అది సరిపోద్ది. షాంపూ చేతిలో అయినా కాళ్ళు తోక పట్టుకోమన్నా చాలు. మనం 2 పళ్ళు ఉండాలి దానికి. అన్నీ రెడీగా పెట్టుకొని ఉండాలి. వచ్చి నా కాళ్ళ దగ్గరకు వచ్చి ఇటు కాళ్ళు పట్టుకుంటుంది, ఇటు వెళ్ళొచ్చింది. పైకి తీసుకెళ్ళిపోండి. ఎండలో ఆకలా, అది ఆవులు వస్తుంది. నిద్ర మొహం కడగాలి దీనికి. సోపు ఏదో షాంపూ పైన పంచులుకుంది. మొదట నీళ్ళు పోయినాయి. ఏం హరి పోయాలనా? పోయింది పోయింది. పోసే పనికి పోయి దండిగా పోయాలి. పోసేసేయి అంతే. కాదు మొదట దానిపైన పోయింది, బాడీ పైన పోయింది. మొహం పైన పోస్తే ఊపిరి ఆడదు. తాగు బ్రష్ తాగు దువ్వడానికి. ఆడింది చెప్పి కింద ఆడిందా? సరే వదిలి ఏం చేస్తాయి? వదిలి కాసేపు పాప. సరామా ఆడ మొత్తం దుమ్ము చేసుకునింది. చేసుకుంది. మనకు పురుగులు పోవాలి మొదట. తేలు బై ద వే, ఇది అడాప్టెడ్ డాగ్, ఏ బ్రీడ్ కాదు. మా నాన్న క్లినిక్ దగ్గరకు వచ్చేసి ఉంటే కుక్కలు పట్టేస్తాయి అని చెప్పి తీసుకొచ్చారనమాట ఇంట్లోకి. సో ఇక్కడ మేమే దీనికి నిన్నే వచ్చింది, స్నానం అన్నీ చేసి ఇంకా ఒక రౌండ్ అయింది. పిడుదలన్నీ ఉన్నాయి. ఇంకో 2వ రౌండ్ మొహం అవన్నీ రుద్దాలి. మొహం మురిక్కుంది, బాడీమో అట్లుందనమాట. సో అవే ఇది మాతోనే ఉంటుందా ఉండదా అంటే మాకు తెలీదు, మాకే క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే మాతోనే ఉంది. మా అమ్మేమో వద్దు పంపించేయండి అని అంటుంది, మా చెల్లెమో కావాలి అని అంటుంది. సో ఫస్ట్ అయితే ఏది ఏమైనా దీన్ని క్లీన్ చేయడం మాత్రం ఇంపార్టెంట్. సరే మా పద కిందకి వెళ్దాం, పద. శర్మక పద పద పద. శర్మకం దా 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 దా.
సరే బాయ్ బాయ్. మూవీ కోవా సరామా అండ్ మేము సంక్రాంతికి పెట్టుకుంటాం, కొంతమంది దసరాకి పెట్టుకుంటారు. పాయసం మేము మాట్లాడుకుంటున్నాం. ముద్దపప్పు నెయ్యి అవి సాకదే నేను మునగాకు అనుకున్నా. గుమ్మడికాయ సాంబార్ వెజ్జా ఈరోజా? సాయంత్రం అట్టారండి ఫ్రెండ్స్ దగ్గరికి. వస్తాం. పానీపూరి అవును అదైతే ఆకలే. 6:30 పైన పోదాం. ఏంటది ఏమంటారు వాటి మర్చిపోయాను. సుక్కీలు వాడాలు. సినిమా నాకు నచ్చదు, లాస్ట్ లో ఆ ఫైట్ నచ్చుతుంది. సౌండ్ కూడా రికార్డ్ అవుతుందా అది? అప్పుడు దాన్ని ఆపుకుంటుందిలే. ఆపను. ఎందుకు ఆపుతానా? క్లినిక్లో ఫోటో ఉందబ్బా, 2 పూలు ఎత్తుకోపోయి పెట్టు. ఈ టాప్ నెయ్యి దాంట్లో వేసిన. శర్మ బొమ్మ వద్దా నీకా? అసలు మార్నింగ్ నుంచి ఏం చేయలేదన్నమాట. ఇంట్లో పనులు అవి అయ్యాయి. ఇంకా తర్వాత తినేసి ఇంకా నిద్రపోయాను. నాకైతే ఫుల్ నిద్ర. నేను లాస్ట్ 2 డేస్గా సరిగ్గా పడుకోవాలా. నార్మల్ వాళ్ళకే 1-2 డేస్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, నేను ఇంకా భయంకరంగా నిద్రపోతాను అనమాట. సో నాకు అది ఎంత పడుకున్నా కానీ సరిపోవట్లేదు. ఇంక ఈరోజు లైవ్ పెట్టాను, కమిట్ అయిపోయాను అని చెప్పి 5 o'clock అది పనికి అలారం పెట్టుకుని లేకపోతే లేవలేను అని చెప్పి పెట్టుకొని లేసాను. ఫుల్ కోల్డ్ వచ్చినట్లుంది, అంతా నొప్పిగా. బట్ స్టిల్ తప్పదు. ఇంకా ఊరికే డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అవ్వాలి. టైం ఆల్రెడీ 5:45 ఎంతో అయిపోయింది. నాకు తెలీదు, బట్ ఎంతమంది జాయిన్ అవుతారో కూడా తెలీదు. బట్ స్టిల్ ఫస్ట్ అయితే రెడీ అయ్యి లైవ్కి అది కూర్చోవాలి. రేపు పొద్దున ఒకసారి గమనించండి, మళ్ళీ ఏమైనా పేర్లు పైకి వచ్చిండేమో ఆ బ్రష్తో శుభ్రంగా దూకేసి దూకేసి. కాలు మీద పెట్టుకొని పడుకోండి. శర్మ దానికి తెలుస్తుంది దాని పేరు. తెలుస్తుందా? నేను పొద్దున్న పిలిస్తే టకటకా వచ్చింది. తింటావా? తిను. ఏం చేస్తున్నావా? దా ఇచ్చేద్దా. సరిపోదా? పిక్కి దా.
ఓమి దా శర్మా దా శర్మా అది శర్మా శర్మా ఇట్రా. నీకు వాటర్ కావాలంటే అక్కడ ఉన్నాయి చూడు. నీ బొమ్మ ఏమైంది? years later. శర్మా కూర్చో కూర్చో. నోరు తెరిచావనుకో. హాయ్ శర్మా గో కొడతా చెప్తున్నాను. ఏయ్ ఫోన్ వచ్చి పట్టుకుంటావా? పో, నీతో మాట్లాడి ఇంకా కచ్చిపో. వెయ్యి శర్మా పోరా పంది ఫెలో. శర్మా గో కవర్. శర్మా కొరుక్కో ఆడుకో. అది ఆడుకోవడం అదేం అందు. అంత పైకి పెడితే దానికి అందదు. శర్మ పట్టుకో దాన్ని పట్టుకో. ఏమనదు. అదేం అందులే, అది ఊరికే ఆట. శర్మా అట్లంతా చేయకూడదురా చేయకూడదు చేయకూడదు చేయకూడదు. ఇంకా అవన్నీ తెలీదు, చిన్నపిల్ల కదా. తినవా అప్పదు దోశ తిను. అరే నీకోసం అది పనిగా పోసారా? ఏం చూస్తున్నావా? ఆకులు వద్దా?
శర్మ తినవా నువ్వు? దోశ తినవా? ఆకలి ఎట్లా నీకా? ఆకలి ఎట్లా? ఈరోజు మనం అమ్మ దగ్గరికి వెళ్తున్నాం. మీ అమ్మని ఎత్తుక్కుంటా. మీ అమ్మ దొరికితే నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావు. శర్మ రేయ్, వెళ్దాం అమ్మ దగ్గరికా? కొరకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను? ఎన్నిసార్లు చెప్పాను కొరకొద్దనా? చూడు చూడు చూడు, అసలు వినవు కదా, మాట వినవు కదా నువ్వు. మాట వినవు, మాట వినాలా? ఓ, అందుకే నేను తీసుకెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేస్తున్నా. ముందు మీ అమ్మ దొరికిందంటే వదిలేస్తాం ఆడే. రే ఆడికా? రే శర్మగా, రేయ్. ఓ, అందరికీ తెలుసు కదా, శర్మ ఒక స్ట్రీట్ డాగ్ అనమాట. మన క్లినిక్ దగ్గరకు వచ్చేస్తే ఎక్కడ పెద్ద కుక్కలు పట్టి దాన్ని ఎక్కడ కొరికేస్తాయని భయంతో ఇంటికి తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఇది థర్డ్ డే ఏమో అది వచ్చి, థర్డ్ డే అది వచ్చి, ఒక భోగి రోజు వచ్చింది ఇంటికి. ఈరోజు థర్డ్ డే. సో మా నాన్న వెళ్ళి అక్కడ చూసారంట, ఆ దారిలో వెళ్ళి ఎతికితే ఒక కుక్క ఉంది, సేమ్ దీని ఏజ్ పిల్లలు ఇంకో 3 కూడా ఉన్నాయంట. ఇంకేస్ ఒకసారి తీసుకెళ్దాము, అదే వాళ్ళ అమ్మ అయితే వచ్చి నాకుతుంది కదా, సో తెలుస్తుంది కదా. సో అది వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ అమ్మ దగ్గర వదిలేయాలి అని చెప్పి, ఇంకేస్ వాళ్ళ అమ్మ కాదు అంటే మళ్ళీ వెనక్కి తీసుకొస్తాము. చూడాలి, ఎందుకంటే చిన్నపిల్ల వాళ్ళ అమ్మ దగ్గర నుంచి దూరం పెట్టడం ఎందుకు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము. తెలిసి వెళ్ళాలి ఇప్పుడు, కాసేపు తర్వాత వెళ్ళి వెతుక్కుంటా వెళ్ళాలి వాళ్ళ అమ్మని. వీడియో ఇంట్లో బాగా అలవాటు, పిల్లంతా పరిగెట్టేస్తారు. మా అమ్మేమో అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ కిచెన్లోకి పరిగెట్టేసింది. మనుషులు ఎక్కడుంటే అక్కడ కనిపించకపోతే అని అరుస్తూ ఉంటుంది అనమాట. శర్మ, దానికి ఇంకా దాని పేరు తెలీదు, బట్ పిలుస్తూ ఉంటే ఒకసారి వస్తుంది. వచ్చేసింది ఇక్కడ పేషెంట్ దగ్గరికి నా దగ్గరికి వచ్చాడు. ఆ పేషెంట్ వెనకాల నడుచుకుంటూ వచ్చేసింది నా దగ్గరికి. ఈ ఇయర్ వచ్చిన పేషెంట్ అనమాట. దాని దగ్గర ఉదయం పెడతామని చెప్తాను. శర్మదా రే, శర్మ శర్మ, మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీ అమ్మ దొరకలేదు. వీఆర్ గోయింగ్ హోమ్. కూర్చో రే. మహిమ ఏం చేస్తున్నావు రే? శర్మ క్యూట్ గా ఉందంట రే. శర్మ స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి ఎదుర్కొంటే వెళ్ళామ్మా. అక్కడ ఒక
చెప్పే లిటిల్ కింగ్ స్కూల్ ఉంది కదా, ఆడికి వెళ్ళేసరికి ఒక 2 కుక్కలు ఉన్నాయి, ఆడ పిల్లలు కూడా ఉన్నాయి. సరే అని పెట్టాము, పెడితే ఇది భయపడి దెబ్బ వెనక్కి పరిగెత్తింది. సరే అని చెప్పింది, దాన్ని కారు కింద దూరేస్తుంది. సరే మళ్ళీ ఎత్తుకున్నాం, మళ్ళీ ఇంకో కుక్క వచ్చింది, దాని దగ్గరికి కూడా వదిలేం. దగ్గరికి వస్తుంది, భయపడి వెనక్కి వెళ్ళి రోడ్లోకి పరిగెత్తేసిన వెంటనే సర్రని బైక్ వచ్చింది. కొంచెం అంటే గుద్దేసి ఉంటే చనిపోయి ఉంటుంది. ఇంకా సరే ఇంట్లోనే పైన మొత్తం వెతికి అక్కడ బొమ్మ చూడు అట్టే అలవాటు అయిపోతుంది. అది బొమ్మ పడుకున్నా కదా, బయట పడుకోబెట్టు. ఈ చికెన్ ముక్కలు వేగిన తర్వాత అదే నూనెలో అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్, ఉప్పు, కారం, ఉప్పుని మిక్సీ పెట్టి ఉప్పు, కారం, గరం మసాలా వేసేసి ఆ ముక్కలు దాంట్లో వేసేసి చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం పోయాలి. అయిపోయిందా? అయిపోయింది. అవి ఉడకబెట్టరు దాంట్లో సార్, ఇంకేం ఉడకబెట్టదు. రోజు పడుతుందో ఊరడానికి అసలు అయిపోయింది. రేయ్ డ్రెస్సులు అన్నీ పట్టుకుని లాగి లాగి పడుకున్నాం. రే శర్మ, చిన్నపిల్ల కదా, నోరు గులగలా అని ఉంటుంది దీనికి, కొరకాలనేదో ఒకటి. ఇది యాక్చువల్గా కనుమ రోజు అనమాట. నాకేం ఫుల్ కోల్డ్. యాక్చువల్గా మాకు కనుమ రోజు అంటే మేము కాస్తోట వెళ్తాము ఈవినింగ్ అరౌండ్ 4-4:30 ఆ టైంలో. కాస్తోట నుంచి వెళ్ళేసి వచ్చాక మళ్ళీ తెప్పోత్సవంకి వెళ్తాం అనమాట. కాకపోతే ఈ ఇయర్ కాస్తోటకి వెళ్ళేది ఒకటి నాకు హెల్త్ బాగాలేదు. సెకండ్ ఏంటి అంటే శర్మ ఉన్నాడు కదా, తాను ఇంట్లో ఎవరో ఒక 5 minutes కనిపించకపోయినా అని ఏడుస్తున్నాను కదా, ఏడవట్లేదు, పిలుస్తుంది భయానికి. సో ఇంకా దాన్ని వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళలేము. అందుకని మా చెల్లి వెళ్ళింది, మా అమ్మ టెంపుల్కి వెళ్ళింది అనమాట. అందుకని నేను ఇంట్లో ఆగిపోయాను. కనీసం కాస్తోటకు వెళ్ళకుండా అంటే ఎక్కువసేపు ఉండం కదా, అక్కడైతే చాలా టైం పడుతుంది. సో అందుకని చెప్పి దానికోసం ఇంట్లో ఉండిపోయాను. నేను ఎక్కడికి పోతే అక్కడ తోకలా తిరుగుతుంది, టుంటుంది అని చెప్పి. ఇప్పుడు ఇంకా ఇక్కడ నేను కూర్చోంటే కామ్గా అది అక్కడ అన్న ప్రశాంతంగా తిరుగుకుని నేను లేసానంటే ఇంకా వెనకాల పరిగెట్టేస్తుంది అనమాట. రే శర్మ అదా. సో అది పరిస్థితి. ఇన్ కేసు మా చెల్లి వస్తే ఇంకొంచెం రెడీ అయ్యి కనీసం ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది బాబాది, అక్కడ దాకా వెళ్ళేసి వద్దామని ఫాస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్తో మేనేజ్ చేయొచ్చు. దానికి ఫుడ్ అవి పెడితే ఉంటుంది అని చెప్పి బయట వదిలేసి తిరుగుకుంటా. ఇంట్లో వదిలితే మాత్రం ఆ రూమ్లో అవి భయం వేస్తుంది కదా, అందుకని ఇంట్లో ఉండట్లేదు. కనిపిస్తాను తిరుగుకుంటా నాక్కుంటా ఎట్లు పడుకోనుందా అసలు అంత క్యూట్గా ముద్దు పడుకునుందో. మార్నింగ్ తీసుకెళ్ళాము, అక్కడ ఒక 2 కుక్కలు ఉన్నాయన్నమాట. అక్కడ వదిలితే వాటిని చూసి భయపడడానికి పరిగెట్టేస్తుంది. సరే అని చెప్పి ఫస్ట్ పక్కకు తీస్తే మళ్ళీ ఇంకో కుక్క వచ్చింది. సరే అది వాళ్ళ అమ్మేమో అని చెప్పి కొంచెం దూరంగా వదిలామన్నమాట, వదిలితే అది దగ్గరికి వెళ్తుంది కదా అని. అది కూడా చూసి భయపడి పరిగెత్తడంలో రోడ్డు మీద పరిగెట్టేసింది. అక్కడేమో సడన్గా బైక్ వచ్చేసింది. దీని టైం బాగుండి బైక్ దీనికి ఏం గుద్దలేదు. సడన్గా వేరే ఇంకో కారు ఆపుంటే దాని కిందకి వెళ్ళి దూరేసింది, లేదంటే చనిపోయి ఉంటుంది లిటరల్గా. ఈరోజు ఎట్లా ఏం కాలేదు. ఇంకా సరే అక్కడ దాకా వెళ్ళి చూసాము, ఎక్కడా కనిపించలేదు అనమాట వాళ్ళ అమ్మ. ఇంకా అక్కడ వీధిలో ఉన్న పిల్లలు కూడా వచ్చి చూశారు, వెతికారు. వాళ్ళు చూసి అక్క ఇది బాగుంది, ఇక్కడ వదిలేసేయండి మేము ఆడుకుంటాము అన్నారు. వదిలేదంతా లేదమ్మా, మేము ఆల్రెడీ ఇచ్చేద్దాము అన్నప్పుడు ఏం అనిపించలేదు బేసిక్గా చెప్పాలంటే. కానీ ఇచ్చేయాలి ఇంక సరే వాళ్ళ అమ్మ దొరికితే ఇచ్చేద్దామని తీసుకెళ్ళడం వల్ల ఎక్కువ బాధ వేసింది. అందుకే కుక్కలు అసలు దగ్గరికి నీకూడదు, ఎక్కువ అటాచ్ అయిపోతాం అనమాట. సో ఇంకా మళ్ళీ ఇంక వాళ్ళ అమ్మ దొరకలేదు కదా, హ్యాపీ అమ్మ అన్నీ దొరకలేదు, ఇంటికి తీసుకొచ్చి వేసుకోవచ్చు, ఇంట్లో మనమే పెట్టుకోవచ్చు అని చెప్పి.
సో అంత కనెక్షన్ ఉంటుంది ఈ కుక్కలతో. అవి ఎంత ఇది చూపిస్తుంది, ఏం లేదు, జస్ట్ 2 days నుంచి ఉంది. మా వెనకాల తిరుగుతుంది, మాతోనే ఉంటుంది. మేము కనిపించకపోతే భయపడుతుంది, ఏడుస్తుంది, పిలుస్తుంది. నైట్ కూడా కింద పెడితే మనుషులు కనిపించకపోతే అరుస్తుంది అనమాట. అందుకని మేము నైట్ పైనే పెట్టుకున్నాం మాతో పాటు రూమ్లో. ఇంకా సో అది రూమ్లో తిరుక్కుంటూ ఉండింది. అప్పుడప్పుడు దానికి కనిపించకుండా భయం వేసినప్పుడు మేము అంటుంది అనమాట. అప్పుడు సరమా చెప్పని పిలిస్తే కామ్గా అయిపోతుంది. సో అందుకని ఇంకా పైన పెట్టుకుందాము, మా దగ్గర కొంచెం చిన్నపిల్ల కదా అని చెప్పి ఇదేమో ముద్దుగా కాలికి వచ్చిగా అనుకొని పడుకొని ఉంది. సో అదనమాట మా అడాప్టెడ్ డాగ్ స్టోరీ. మా నాన్న అసలు ఎప్పుడు కుక్కలు పెంచుకోవాలి అని అనుకోలేదు. కానీ ఎందుకు నాన్న ఎప్పుడు లేదు కదా, కుక్కలు పెంచాలి అంటే నువ్వే పెంచుకుంటావు అని చెప్పి అన్నావు. ఎందుకు అంటే దేవుడు పంపించాడు నాయన, నేనేం కుక్కలు పెంచుకోవాలని వెతుక్కుంటూ వెళ్ళలేదు, అదే వచ్చింది నా దగ్గరికి. సో ఇంకా అది మనది, ఇంకా మనం చూసుకోవాలని చెప్పని రాసి పెట్టింది. అందుకని పెంచుకుంటున్నాము అని చెప్పి అన్నారు. మాకు అమ్మ చేయనొప్పి వస్తుంది. అట్లనే స్టోరీ ఉందన్నమాట. ఫస్ట్ మా ఇంట్లో ఒక కోడి పిల్ల ఉండేది, ఆ అబ్బాయి కోడి పిల్ల కూడా మా అమ్మకు దొరికింది. తెచ్చాము, ఎవ్వరు రాలేదు. ఇంకా సరే అది మాతోనే ఉండిపోయింది ఆల్మోస్ట్ 10 years పైనే. ఆ తర్వాత ఒక కుంటి పిల్లి వచ్చిందనమాట. దాని పిల్ల సిటీ దాకా వచ్చింది. సిటీ ఇప్పుడు మిస్ అయ్యింది. నెక్స్ట్ అది అయ్యాక నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చిందనమాట. చూడాలి ఇది ఎంతవరకు అయితే. దీనికి మళ్ళీ తీసుకెళ్ళి వ్యాక్సిన్స్ అన్నీ వేయించాలి ఒకసారి, మొత్తము వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి. అదనమాట మా ఇంట్లో పెట్స్ స్టోరీ. మేము ఎప్పుడూ పెంచుకోవాలి అనుకోలేదు, కానీ ఏదో రకంగా ఎక్కడో ఒక దగ్గర నుంచి వస్తూ ఉంది, మేము పెంచుకుంటూ ఉన్నాము. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మా ఇంట్లో సరమా ఉందన్నమాట. సరమా స్టోరీ అదంతా నేను ఆల్రెడీ లైవ్ చేశాను, చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి చూడండి లైవ్. యాక్చువల్లీ బాగుంది లైవ్. నేను ఎప్పుడు నా వీడియోస్ అంత చూసుకోనమాట, బట్ ఆ లైవ్ వీడియో మాత్రం యాక్చువల్గా నిజంగానే బాగుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. సో సరమాతో కూడా బ్లాగ్ పోస్ట్ చేయండి అంటున్నారు. ఈ వీడియో మోస్ట్లీ సరమాతోనే ఎక్కువ పెడతాను, ఎందుకంటే మాకేం పెద్ద మేమేం రైతులు కాదు కదా ఎక్కువ అది చేసుకోవడానికి. జస్ట్ టెంపుల్కి వెళ్తాం, వస్తాం, తింటాం, పడుకుంటాం, అంతే నార్మల్ డే. అందుకని సరమా ఉండేవే ఎక్కువ క్లిప్స్ పెడుతున్నాను, ఎందుకంటే మళ్ళీ నేను బెంగళూరు వెళ్ళాక నేను దాన్ని మిస్ అవుతాను. సో నేను చూసుకోవడానికి కూడా ఉంటుంది అని చెప్పి ఎక్కువ సరమాతోనే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఇంకా నేను రేపు బెంగళూరు వెళ్ళిపోతా. సో ఈరోజు తప్పకెళ్ళేసి వచ్చేస్తే సంక్రాంతి అయిపోయినట్టు. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు. సో ఇంకా కనుమ ఆ రోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలని చెప్పా కదా, ఇంకా అక్కడి నుంచి బయలుదేరి నేను మా చెల్లి ఫ్రెండ్ తన బాబు నలుగురం కలిసి వెళ్ళామన్నమాట. జస్ట్ తెప్పోత్సవంకి వెళ్ళి అక్కడ జస్ట్ బాబా ఇది తెప్ప చూసుకొని వచ్చేసాము. యాక్చువల్గా ఆశ్రమం కూడా ఉంటుంది అనమాట, అక్కడికి కూడా వెళ్తాం. కానీ ఈసారి అంత ఓపిక లేదు, టైం లేదని చెప్పి వెళ్ళలేదు. సరే అని జస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ తిప్పుతూ ఉన్నారనమాట. 7:30 ఆ టైంకి స్టార్ట్ అయింది. వెళ్ళి చూసాము. ఇంకా చూసి సరే నాకు ప్రసాదాలు పెడుతున్నారు, సరే ప్రసాదం దగ్గర పోయాము. నిల్చుకొని ఉన్నాం, కానీ ఆపోజిట్లో ఉండింది. మేము వెళ్ళేసే ప్రసాదం కూడా అయిపోయింది అనమాట. ఇంకా క్రాకర్స్ అవన్నీ కాలిస్తే ఊరికి అవి చూసుకొని ఊరికే ఇంకా అక్కడే కాసేపు ఉండి బాబా అది బాగా చూసుకొని ఊరికి అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చాము. అయినో ఈ వీడియో ఎక్కువ శర్మ గురించే ఉంది, ఎందుకంటే తను స్పెషల్ అనమాట. అండ్ పైగా లైవ్లో కూడా అడుగున్నారు తనతో వ్లాగ్ కావాలి అని చెప్పి. సో ఆ రిక్వెస్ట్ కూడా అనమాట. మాతో ఉంటుందా అంటే నాకో తెలీదు, నేను బెంగళూరు వెళ్ళిపోతున్నా. సో ఇంకా డిస్కషన్ జరుగుతుంది, ఇంట్లో ఉంచాలా ఇంకా ఎక్కడికైనా ఎవరి దగ్గర జాగ్రత్తగా చూసుకునే వాళ్ళ దగ్గర ఇవ్వాలా అని చెప్పి. సో ఇంకా క్లారిటీ లేదు. ఇన్ కేస్ శర్మ ఇంకా ఇంట్లోనే ఉంటే నేను నెక్స్ట్ ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ తనతో వ్లాగ్స్ అవి తీసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. బట్ ఇన్ కేస్ తను వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా తను మిస్ అవుతామన్నమాట. చాలా క్లోజ్ అయిపోయింది ఒక 3-4 డేస్కి. ఇంకా అలా ఉండి ఇంకా రిటర్న్ పానీపూరి అవి తిని ఆబ్వియస్గా బయటకు వస్తే తినకుండా ఉన్నాం కదా. పైగా నేను నెక్స్ట్ డే బెంగళూరు వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా ఒక 2 దగ్గరలో పానీపూరి అవి తిని బెలూన్స్ అవి అంతా తీసుకొని ఇంకా అలా చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎవ్రీ మంత్ కూడా లైవ్ చేద్దాం అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్.